హలో హాయ్ అండి. మొన్న తునిలో జరిగిన సంఘటనకు ప్రభుత్వందే బాధ్యత. అది టీడీపీనా, వైఆర్సీపీనా, బీజేపీనా అని కాదు. ముమ్మాటికి గవర్నమెంట్దే బాధ్యత, ప్రభుత్వందే బాధ్యత. ఎందుకంటారా అండి? ఎంతోమంది స్టూడెంట్స్, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది నిరుద్యోగులై రోడ్ల మీద తిరుగుతున్నారండి. అలాంటి వాళ్ళకి జాబ్ ఇప్పించి ఒక కానిస్టేబుల్ గాను, ఒక గార్డ్స్ గాను ఏదో ఒక జాబ్ ఇచ్చే, ఇలాంటి ఉమెన్స్ హాస్టల్ దగ్గర, ఉమెన్స్ కాలేజీల దగ్గర, గురుకుల స్కూల్ దగ్గర, గురుకుల హాస్టల్ దగ్గర ఒక్కొక్క కానిస్టేబుల్ని ఉంచలేరా? ఉంచవచ్చు. మీరు ఇవ్వగలిగితే జాబు ఆ పని చేయొచ్చు. ఇంకొకటి, హాస్టల్ దగ్గర ఉన్న వార్డెన్సే కానీ, గురుకుల హాస్టల్ దగ్గర ఉన్న స్టాఫ్ ఏదైనా కావచ్చు, వార్డెన్సే కానీ, సమ్ గార్డ్సే కానీ, మినిమం ఎంతమంది ఉంటారండి? ఒక 500 మెంబర్స్ పిల్లగాళ్ళు ఉంటారు. అందులో ఒకళ్ళకి ఇద్దరికి పేరెంట్స్ రాక ఎవరినో పంపిస్తారు, లేదా ఎవడో వచ్చి వాళ్ళ అన్న, నాన్న, తమ్ముడు, తాత అని చెప్పి అడుగుతాడు. అలా ఎలా నమ్మేస్తారండి? రోజుకి ఒక్కళ్ళిద్దరిని కాపలా కాసి చూసుకునే బాధ్యత మీకు లేదా? అడగంగానే ఇచ్చి తోలటమేనా? ఎలా తోలుతారండి అట్లా? అదే మీ పిల్లని అయితే అట్లా తోలితే ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదు. మీకు ఇలాంటివి జరిగేది అంటే రోజుకు ఒక 3-4 సంఘటనలు. ఆ వచ్చినోడు అవునా కాదని తెలుసుకోవాలన్న బాధ్యత ఉండాలి. తాతని చెప్పంగానే వదిలేయొద్దు, తండ్రిని చెప్పంగానే వదిలేయొద్దు. నీకు ఎప్పుడైతే వాళ్ళు ఫోటో ఉంటుంది, ఫ్యామిలీ ఫోటో, ఓన్లీ పేరెంట్స్, తండ్రి తల్లి, వీళ్ళ ఇద్దరికీ పర్మిషన్. ఒకవేళ తండ్రి లేకపోయినా, తల్లి రాకపోయినా ఫోన్ ద్వారా కాంటాక్ట్ పెట్టుకొని పాపని, ఆ వచ్చిన వ్యక్తిది ఒక ఫోటో తీసుకొని వాళ్ళకు వాట్సాప్ పంపించి, ఆ వాట్సాప్లో ఉన్న ఒక వ్యక్తి మీ పాప దగ్గరకు వచ్చి మీ పాపని నేను పలానని చెప్పి బయటికి తీసుకెళ్తా అంటున్నారు, ఈ మనిషి మీ ఊడేనా, మీ పాపని వీడితో పంపించచ్చా అని క్వశ్చన్ చేసి వాళ్ళ నుంచి రైట్ ఆన్సర్ వస్తే అప్పుడు ఆ పాపని బయటికి పంపించాలి. అది చెయ్యండి. నిజంగా ఈ గవర్నమెంట్ ఎంతోమందికి జాబులు కల్పిస్తే ఇలాంటి హాస్టల్ దగ్గర, ఉమెన్స్ కాలేజీల దగ్గర ఒక్కొక్క సెక్యూరిటీని, ఒక్కొక్క గార్డ్స్ని, ఒక్కొక్క కానిస్టేబుల్ని పెట్టి డ్యూటీ ఇవ్వచ్చు. ఎప్పుడు ఎలాంటి ఘోరాలు జరగవు. అంతేగాని తప్పు జరిగిన తర్వాత ఏదో ఉంది కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నంతసేపు హాయిగా ఆఫీసులో కూర్చొని ఉంటారు. అంటే డ్యూటీస్ అంటారు. కొన్ని వేల మంది ఉంటారండి స్టూడెంట్స్, వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎప్పుడు జాబ్స్ 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 జాబ్స్. ఏం జాబ్స్ ఇస్తున్నారు? మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చామని చెప్పుకోవడం తప్ప. ఇలాంటి దగ్గర ఏర్పాటు చేయండి ఇప్పటికైనా. కనీసం ఒక్కసారి ఏ ప్రాబ్లం రాదు. అక్కడ కానిస్టేబుల్ కనబడంటే ఇంకొక వ్యక్తి రాడు. వాడు వచ్చిందంటే ఫస్ట్ కానిస్టేబుల్ కలవాలా, వాడు ఎంక్వైరీ తీసుకుంటాడు అవునా కాదా అని. అప్పుడు వాడు భయంతో కూడా రాడు. వామ్మో అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, మనం ఎలా వెళ్ళాలి, ఎలా అడగాలి అనే ఒక భయం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఇంకెందుకు జరుగుతాయి? చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.